ప్రధాన పార్టీలను ఎలక్షన్ కమిషన్ దేశంలో 9,000 కోట్లు సీజ్ చేసింది. ఊహకు అతీతం. ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు సిగ్గుచేటు. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి, మీకు చెప్పలేదు. సమిట్ అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను. ఎందుకంటే పోలింగ్ ఇంటర్ పోలింగ్ మా అన్ని చూసుకుంటుంటే క్రిస్టియన్స్ 2-3 లక్షలు, యూత్ 2-3 లక్షలు, బడుగు బలహీన వర్గాలు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్. తమ్ముని కూడా అడుగుతున్నా, వీళ్ళు అడుగుతున్నా, అరే బాబు మనకి ఎలాగుంది వాళ్ళకి ఎలాగుంది సార్. ట్యాంపరింగ్ అని జరగకపోతే, ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన 4 లక్షలు ఇప్పుడు 3 వస్తే ఎక్కువైతే, అప్పుడు టీడీపీకి వచ్చిన 4,35,000 ఇప్పుడు ఎక్కువైతే ఒక 3-3.5 వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందువల్ల క్రిస్టియన్ ముస్లిం ఓటు 30% మైనస్ అయిందని. సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు. 2, క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదని 4 లక్షల మందిలో 3 లక్షలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. 14 లక్షలు హైదరాబాద్లో 50% పోలైంది, 48. ఇక్కడ మనకి సిటీలో 70% దాటింది. కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది. ఈవీఎం మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు, కోఆర్డినేటర్ దిలీప్ గారు. రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. షాకింగ్. వెనకని ట్రక్స్ ఏంటి, వెనకని జంప్ చేయడం ఏంటి, వెనకని ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి, లైట్లు లేకపోవడం ఏంటి, నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అందుకనే తత్మ ఇష్యూలు వీరు మాట్లాడినవన్నీ ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే 33 మంది విని ఏమో ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా. ఎందుకంటే వారు 30 మంది, వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ టీడీపీ, ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ. సో ఈ 2 పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు. వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకున్నారో మీకు తెలుసు. కానీ మేము వాళ్ళ 2 పార్టీలు అలయన్స్ కాక మిగతా మేమందరం ఒకటయ్యాం. దేనికి ఒకటయ్యాం? అవినీతి జరగకుండా ఆపడానికి, ఈ అవినీతి పరులు ఓడించడానికి, కలిసి పనిచేయడానికి. అవినీతి జరగకుండా మా బాధ్యత, మేము రాత్రి పగలు ఉంటాం. సీసీటీవీ సడన్గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు బ్రదర్కి తప్ప ఎవ్వరికి, మా స్టాఫ్కే చెప్పలేదు. సడన్గా నేను అమెరికా వెళ్ళాను. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను. ఎలక్షన్ కమిషన్ వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా. మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకుందును. మేమేం అడుగుతున్నాం? వెబ్ లింక్ లైవ్ కవరేజ్ 2019లో మిత్రులకి ఇచ్చింది మేము అడుగుతున్నాం. ఇంకేం అడగట్లా. మీకులాగా మేము ఓటింగ్ మెషిన్కి వెళ్ళి లోపల మేము ట్యాంపర్ చేస్తాం అంట్లా. ఆ ట్యాంపరింగ్ అన్నది మీరు చేయగలరు. మరి ఇంత 3 టైర్ సిస్టమ్ ఉందన్న నేను ఇవాళ మార్నింగ్ చెప్పాను. డాక్టర్ మల్లికార్జున్ గారు, మీ మీద నాకు అనుమానం లేదు, కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీస్ ఫోర్స్లో ఎవరి? సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్స్, ముగ్గురిని మేము నమ్మట్లేదు. 1% నమ్మట్లేదు. అది అన్నీ ఇవన్నీ మీరు అసలు మీడియా ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు? నాకు అంటే వైజాగ్లో జరుగుతుంది, నేను షాక్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎంత రిపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎంత గోండాయిజం, ఎంత రౌడీయిజం, ఎంత కొట్టుకోవడం, ఎంత బ్లడ్ షెడ్. ఈ ఎలక్షన్ మరలా కంటెస్ట్ చేయాలా వద్దా అన్నది కోర్టుకి వెళ్ళి నేను వాదిస్తా. మిత్రులు తీసుకొని వెళ్తా, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. జూన్ 4th ముందు మాకు సీసీటీవీ కెమెరాలు ఈరోజు 4:30కి రమ్మన్నారు డాక్టర్ మల్లికార్జున, మన రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్. ఈరోజు ఇవ్వకపోతే, ఏజెంట్లు ఇవ్వకపోతే నైట్ నేను ప్రిపేర్ చేసి మార్నింగ్ లంచ్ మోషనో హౌస్ మోషనో ఏదో మోషన్ తీసుకొని రేపే నేను ఏపీ హైకోర్టులో, ఎందుకంటే చట్ట ప్రకారం మా ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు వయలేట్ చేస్తున్నారు. దానికి కొరకు మేము ఫైట్ చేస్తాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒకే ఒక కారణం, అవినీతి జరిగింది,
అవినీతి జరుగుతుంది, అవినీతి కంటిన్యూ అవుతుంది, మేమేం చేయలేని పరిస్థితి. నిన్న నా ఏజెంట్ మమత వెళ్తే త్రినాథ్ శ్రీనివాస్ ఇద్దరు పోలీసుల ఆఫీసరు ఆవిడని ఆపారు. నా ఎంపీ ఏజెంట్ మా పార్టీ జనరల్ సెక్రటరీ వీడియో రికార్డింగ్ ఉంది. వారు అంటారు అలాగే ఆపరండి, అరవ గారు మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షను ఎస్కోట్ది విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకటే చూశాను, అది కూడా గాజువాక ఎమ్మెల్యేది, భీమిలీది. సార్ మీరున్నారు. తత్మయ రాత్రంతా వెయిట్ చేసాం, రాలా. ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని ఈవీఎంలు? భీముల నుంచి 1 అవర్ ఎక్కువైతే, ఎస్కోట్ నుంచి 1.5 అవర్, గాజువాక నుంచి 1 అవర్. 3, 4, 5, 6, 7, 8, 9 వరకు సంతలో వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్లు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. 2,000, 3,000, 4,000, 5,000 ఓటుకు పంచడం, అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8,900 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్ చేసామని. అంటే అర్థం ఏంటి? 1% సీజ్ చేసాం అనుకుందాం, 9,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లు, అంటే $110 billion. Election Commission is confessing that they have seized 1%, 9,000 crore. I am estimating 100 times more, minimum 1,000 times ఉండొచ్చు. ఇదెక్కడ ఎలక్షన్స్? అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలామందిని, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారని. ఈరోజు కూడా అడిగాను, సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు. ₹1 పంచలేదు, ఏ పని చేయలేదు. నీతి నిజాయితీగా మార్పు కొరకు వచ్చా. ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే రండి, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు మిస్టర్ హరి, an advocate, MP candidate, I want you to speak. Each of you tell your experience. Please start with you.